గుడ్ మార్నింగ్ థాయిలాండ్. ఎందుకంటే మనం హైదరాబాద్లో మిడ్ నైట్ థాయ్ ఫ్లైట్ ఎక్కాం కాబట్టి మనము మార్నింగ్లోకి వచ్చేస్తాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి మనకు 1.5 hour అనేది గ్యాప్ అనేది ఉంటుంది. మనం థాయిలాండ్ వచ్చేసరికి ఇలాగ ఎర్లీ మార్నింగ్ అనేది అవుతుంది. సో అందుకే నేను గుడ్ మార్నింగ్ థాయిలాండ్ అని చెప్పాను. మనం ఫస్ట్ ఫ్లైట్ దిగిన తర్వాత మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని అప్పుడు మనం బయటికి వెళ్ళవలసి ఉంటుంది. అలా ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి మేము బయటికి వెళ్ళే దారిలో ఇలాగ మనకు అక్కడ లోకల్ సిమ్ అనేది అవైలబుల్గా ఇలా ఉంటుంది. మనకు ఎయిర్పోర్ట్ లోపల ఉంటాయి, బయట ఉంటాయి. దాదాపుగా మనం హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు కూడా మనం రీఛార్జ్ చేయించుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మన నెట్వర్క్స్ అనేవి అక్కడ ఉండవు కాబట్టి మనం వెళ్ళిన హోటల్ కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనకు ఫ్రీ వైఫై అనేది ఉంటుంది. ఇలా మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చాక మెట్రో ట్రైన్ ఉంటుంది. ట్రైన్ ద్వారా మనం వెళ్ళి మన లగేజీ ఉన్న ప్లేస్కి లగేజీని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి, చాలా చాలా పెద్దది. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక మేము దిగిన తర్వాత బయటకు వచ్చి మా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇలా మనం బయటికి వచ్చిన తర్వాత బయట నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి అక్కడ ఉంటాయి. అలాగే మనకు ఊబర్ ఎలా బుక్ చేసుకుంటామో ఆ టైప్గా అక్కడ బోల్ట్ అని, గ్రాప్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ విధంగా కూడా మనం ఆ సర్వీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ మాకు వెహికల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మేమందరం వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీస్ని నేను వీడియో తీసాను, చూడండి. బ్యాంకాక్ నుంచి మేము ఫస్ట్ పటాయాకి వెళ్తున్నాము. బ్యాంకాక్ టు పటాయా బస్ జర్నీ 2.5 hours. సో మాకు బ్రేక్ఫాస్ట్ టైం కల్లా పటాయాకి వెళ్ళక ముందు ఉన్నటువంటి టైగర్ జోన్ అంటే టైగర్ పార్క్ అని అంటారు, అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ ఉంది. సో 2.5 hours జర్నీ. ఎంత బాగున్నాయి అంటే అండి, రోడ్లు చాలా నీట్గా చాలా బాగున్నాయి. ప్రతి వైపు కూడా 3 lanes 4 lanes ఎవరి లైన్లో వాళ్ళు వెళ్తారు, చాలా స్పీడ్గా వెళ్తారు. అవతల పక్క మీరు లోకల్ బస్సులు కూడా చూస్తున్నారు కదా బ్లూ కలర్లో. సో వాళ్ళు మామూలుగా ట్రావెలింగ్ బస్సెస్ అన్నమాట. అవి కూడా ఇలా ఎవరి లైన్లో వాళ్ళు ఒక స్పీడ్లో వెళ్తుంటారు. జర్నీ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నాకు బ్యాంకాక్ నుంచి పటాయా స్టార్టింగ్ అంతా కూడా మన ప్రాంతంలాగే ఫస్ట్లో అనిపించింది కొంతవరకు. ఇక్కడ మేము టైగర్ టోపియా అనేటువంటి టైగర్ పార్క్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మన వెహికల్స్ అన్నీ ఫస్ట్ మనం పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకు ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ క్యూజిన్, అన్ని ప్రాంతాల వరకు సంబంధించిన ఆహారం అనేది ఇక్కడ దొరుకుతుంది. అలాగే టైగర్ పార్క్ కాబట్టి టైగర్స్ ఉంటాయి, ఫొటోస్ దిగచ్చు. అలాగే లోపల మనకు టైగర్ సఫారీ కూడా ఉంటుంది. టైగర్ని డైరెక్ట్గా టచ్ చేయడానికి భయపడే వాళ్ళకి ఒక సఫారీ వ్యాన్ లాగా అంటే కార్ లాగా ఉంటుంది. దాంట్లో మనం కూర్చుంటే టైగర్స్ని దగ్గర నుంచి చూడొచ్చు మనం. అది కూడా చాలా చాలా బాగుంటుంది. మనం వెళ్ళేటువంటి పెద్ద టైగరా చిన్న టైగరా పిల్లల దానిని బట్టి మనం టచ్ చేయడానికి టోటల్గా దానికి ఒక రేట్లు అనేవి ఉంటాయి. ఇది ఎంట్రన్స్లో మనం ఫొటోస్ దిగడానికి ఉంటుందండి, రాయల్ బెంగాల్ అని. అలాగే మనము క్రొకోడైల్ దగ్గర పిక్స్ దిగచ్చు, ఇలాగా టైగర్స్ దగ్గర పిక్ దిగచ్చు. అది నేను పక్కన చార్ట్ మీద మీకు చూపిస్తున్నాను. సో మేము ఇలాగా కొన్ని ఫొటోస్ ఇలా దిగేసి లోపలికి వెళ్ళిపోయి మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎంట్రన్స్లో మనకు ఈ విధంగా వెల్కమ్ అనేది కూడా చెప్తారు. థాయ్ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారండి, చాలా మర్యాదగా మాట్లాడతారు, చిన్నగా మాట్లాడతారు, విసుక్కోరు. మనకు వాళ్ళ ఆతిథ్యం చూసి మళ్ళీ మళ్ళీ మనకు ఈ విధంగా థాయిలాండ్ వెళ్ళాలని అనిపిస్తుంది. సో మేము అక్కడికి వెళ్ళిపోతే మాకు ఇడ్లీలు ఉప్మా కనిపించాయి. దోశలు వేస్తున్నాడు కానీ చాలాసేపు పట్టేలా ఉంది. సో రెడీగా అక్కడ ఏమున్నాయో అవి సలాడ్స్, వాళ్ళ ఫ్రూట్స్ ఈ విధంగా మేము పెట్టేసుకొని తినేసాము.
సో ఇక్కడ మనము తినేటప్పుడు ఈ గ్లాస్ డోర్లోంచి మనకు టైగర్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని చూసుకుంటూ మనం ఇక్కడ తినచ్చు. అయితే మేమున్న దగ్గర ఉన్న టైగర్ నిద్రపోతుంది. ఇటు సైడు అటు సైడు గ్లాస్ ఉంటుంది. అన్బ్రేకబుల్ గ్లాస్ అండి, ప్రాబ్లం ఏముండదు. అన్బ్రేకబుల్ గ్లాస్. అక్కడ టైగర్ పడుకొని ఉంది. ఇంకో సైడ్ కూడా నేను వీడియో తీశాను. 2 టైగర్స్ కూడా పడుకొనే ఉన్నాయి. వీటిని మనం చూడటానికి వెళ్ళినప్పుడు వాటికి ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తారు. వాటిని ముందు నుంచి చూడనివ్వరు, వెనక నుంచి టచ్ చేసేలాగా మనకు ఛాన్స్ అనేది ఇస్తారు. అలాగే మన మీదకి రాకుండా అక్కడ వాటికి సంబంధించిన ట్రైనర్స్ అందరు కూడా ఉంటారు. బట్ మేము ఒక ఈవెంట్కి అటెండ్ అవుతూ థాయిలాండ్ వెళ్ళాం కాబట్టి ఇంకా మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా జస్ట్ ఇక్కడ నుంచే టైగర్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ టిఫిన్ చేసేసి మేము అక్కడి నుంచి కొన్ని ఫొటోస్ దిగి బయటికి వచ్చేసాము. ఈ టైగర్ టోపీ అనే ప్లేస్ అనేది చాలా ఫేమస్ అండి. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తారు. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారండి ఇక్కడికి. సో మా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పటాయాకి వచ్చింది. పటాయాలో ఉన్నటువంటి బుద్ధా టెంపుల్కి ఇప్పుడు మనం వచ్చాము. సో ఈ బుద్ధా టెంపుల్ని వచ్చేసి వాత్పర ఏ టెంపుల్ అని అంటారు. ఇది ఎంట్రన్స్ అండి. అక్కడ దూరంగా మా బస్ అనేది ఆగి ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది, లేడీస్ అయితే స్లీవ్లెస్ బట్టలు వేసుకోకూడదు, కింద వరకు ఫుల్గా వేసుకోవాలి. స్లీవ్లెస్ అసలు వేసుకోకూడదు. మగవాళ్ళు ఎటువంటి వాళ్ళ యొక్క రిలీజియన్ని చూపించేలాగా వాళ్ళు షర్ట్స్ అనేవి అట్లా వేసుకోకూడదు. అది ఇక్కడ ఫస్ట్ రూలు. థాయిలాండ్ వస్తున్నామంటే డూస్ డోంట్ డూస్ అనేవి కంపల్సరీ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ శేషనాగులాగా కనిపించినటువంటి సర్పాన్ని మీరు చూసారు కదా, ఇలా 2 వైపులా శేషనాగు ఈ విధంగా ఉండి విగ్రహాన్ని కాపాడుతుందని చాలా బుద్ధిజంలో నమ్ముతారండి. మనం ఇలా పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు ఇది మనకు కదులుతుందేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మెట్లు చాలా చిన్నగా ఉంటాయి. ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా మెట్లు ఎక్కొచ్చు. ఇలా మనం కొండపైకి వెళ్తున్నాము. యాక్చువల్గా దీన్ని డ్రాగన్ అన్నట్టుగా వాళ్ళు అంటారు, మనం సర్పమని అంటున్నాం కదా. ఈ విధంగా మెట్లు అనేవి చాలా చిన్న చిన్నగా ఉంటాయండి. అలా పైకి ఎక్కుతూ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ బుద్ధా స్టాచ్యూ అనేది 18 మీటర్స్ ఉంటుంది, అంటే 59 ఫీట్ అన్నమాట హైట్లో ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా. 1940స్లో ఈ టెంపుల్ని నిర్మించారు. 1977లో స్టాచ్యూ అనేది పెట్టారు. ఇలా మనం ఎంట్రన్స్కి రాగానే చిన్న చిన్న కీ చైన్స్, బుద్ధ స్టాచ్యూస్, అక్కడ రకరకాలైనటువంటివి బుద్ధుడికి సంబంధించినవి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అవే. అయితే వీడియోగ్రఫీ చేయొద్దు అన్నారనేసి ఇంకా నేను పక్కకు వచ్చేసాను. ఇటు పక్క క్యాండిల్స్ వెలిగించే వాళ్ళు వెలిగిస్తున్నారు. మళ్ళీ చివరిలో ఒకసారి చూపిస్తాను నేను మీకు. బిగ్ బుద్ధా చుట్టూ ఉన్నటువంటి స్టాచ్యూస్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. కుమార్ 21F అనే ఫిలింలో కూడా ఈ ప్లేస్లో షూటింగ్ అనేది జరిగింది. మార్నింగ్ 7 AM నుంచి 10 PM వరకు ఈ టెంపుల్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. 94% బుద్ధిస్టులు అనేవాళ్ళు థాయిలాండ్లో ఉంటారు. విగ్రహాలు చాలా ఉంటాయండి. చుట్టూ ఇలాంటి స్టాచ్యూస్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో చేసినటువంటి వర్క్స్కి నిదర్శనంగా ఉంటాయి. ప్రతి విగ్రహం కింద కూడా ఒక బాక్స్ ఉంటుంది, అది డొనేషన్ బాక్స్. బుద్ధాస్ ఎప్పుడు కూడా అలాగే చేస్తారండి. ఇట్లా విగ్రహం దగ్గర డొనేషన్ బాక్స్ పెడతారు. ఎవరైనా మనం వేయాలనుకుంటే మనీ వేయచ్చు. ఇక్కడ బుద్ధుని తల్లి మాయాదేవి గారి విగ్రహం కూడా ఇందులో ఉంది. ఇక్కడైతే గైడ్ కానీ ఎవరు కనిపించలేదండి. అక్కడ ఉన్న వాటన్నిటిని నేను చూసిన దాంట్లోంచి మీకు నేను చెప్తున్నాను. ఒకసారి చుట్టూ ఉన్న వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకు సిటీ వ్యూ అనేది చాలా చాలా బాగా కనపడుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనకు జొమితాన్ బీచ్ కనపడుతుంది. దూరంలో మీకు ఒక టవర్ కనిపిస్తుంది కదండి, దాన్ని మనము పటాయాలో బిగ్ టవర్ అని చెప్పి దానిని పిలుస్తారు. సో అక్కడ రోప్ వే ఉంటుంది, స్కై జంప్ ఉంటుంది, టవర్ జంప్ ఉంటుంది, టెలిస్కోప్స్ ఉంటాయి లోపల. అక్కడ వాటర్ పార్క్ కూడా ఉంటుంది, పటాయా పార్క్ అనేది ఉంటుంది, చాలా ఫేమస్.
మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి టవర్. సో అది కూడా ఇక్కడ కొంచెం దగ్గరగా ఉంది, బట్ మేము అక్కడికి కూడా వెళ్ళలేదు. కానీ మీరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. విగ్రహం వెనక నుంచి కూడా నేను ఇదంతా చుట్టూ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పాదాల్లాగా తయారు చేసి పెట్టారండి. అందులో అందరూ కూడా కాయిన్స్ని నిలబెడుతున్నారు. చాలా వరకు అన్ని విగ్రహాల దగ్గర కూడా కాయిన్స్ పెడుతూ వస్తున్నారు. బుద్ధుడి పాదాల్లాగా పెట్టారు, దాని మీద కాయిన్స్ నిలబెడుతున్నారు. అది కూడా ఒకసారి దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతుంటారు చాలామంది. చాలా బాగుంటుంది వ్యూ కూడా, ఎందుకంటే మనం చాలా హైట్లో ఉన్నాం. సిటీని ఇక్కడ నుంచి మనం చక్కగా చూడొచ్చు. ఈ బుద్ధ హిల్ అంటే ఈ ప్లేస్ని ఏమంటారంటే మామూలుగా వాళ్ళు కొండ అని చెప్పటానికి కవో పరా తమ్నాక్ అలా పిలుస్తూ ఉంటారు. ఈ హిల్ అనేది ఎన్ని బీచెస్కి దగ్గరగా ఉంటుందో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. బాలి హాయ్ బీచ్, పటయా బీచ్, రాయల్ క్లిఫ్ బీచ్, కోజీ బీచ్, పారా తమ్నాక్ బీచ్, షుగర్ బీచ్, డోంగ్తాన్ బీచ్, జోమితాన్ బీచ్, ఇలాగా వీటన్నిటికీ దగ్గరగా ఉంటుంది. అలాగే వాకింగ్ స్ట్రీట్కి కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ అనేది థాయిలాండ్లో ఎస్పెషల్లీ పటాయాలో ఫేమస్ అండి. సో అందరికీ ఆ స్ట్రీట్ గురించి తెలిసిన విషయమే. సో అక్కడ చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు వాకింగ్ స్ట్రీట్ని. సో అన్నిటికీ ఇది దగ్గరగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా హోటల్లో స్టే చేసినప్పుడు మనకు టుక్ అంటే ఆటోస్ ఉంటాయి. నేను వీడియోలో మీకు చూపించాను కదా. సో అలాంటి టుక్లో మనము వాళ్ళ థాయ్ బాట్స్ ఉంటాయి. పర్ హెడ్ ఇంత అనేసి డిస్టెన్స్ని బట్టి ఆ విధంగా మీరు ఈజీగా వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ చుట్టూ ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి విగ్రహాలు. అలాగే ఈ పెద్ద బుద్ధుడికి ఎదురుగా ఇక్కడ కొన్ని అంటే జెండా లాగా ఉన్నాయి కదండి. అక్కడ కొన్ని స్టిక్స్ లాగా పెట్టారు. వాటికి థాయ్ బాట్స్ డబ్బుల్ని పెట్టి వాటిలో పెడుతున్నారు. అది వాళ్ళ సాంప్రదాయం ఏమో. అన్నీ కూడా దగ్గర దగ్గర 20 బాట్స్. అంటే ఒక బాట్ వచ్చేసి వాళ్ళది 240 ఉండొచ్చు, 250 కూడా ఉండొచ్చు. అంటే 2.5, 2.40 పైసలు అట్లా. వీటన్నిటికీ ఈ విధంగా పెట్టారు వాళ్ళు మనీని. సో ఇది వారికి దేనికైనా నమ్మకానికి గుర్తుగా అయి ఉంటుంది. అంతే అండి, మన బుద్ధ టెంపుల్ విజిట్ అయిపోయింది. మళ్ళీ నేను కిందకు వచ్చేస్తున్నాను. ఒకసారి డ్రాగన్ని మీకు ఈ విధంగా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ పారా తమ్నాక్ హిల్ అనేది 170 కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ ఆఫ్ బ్యాంకాక్ నుంచి ఉంటుంది. అలాగే బ్యాంగ్ లాంగ్దంగ్ డిస్టిక్లో పటాయాలో ఉంటుంది. చాన్బురి ప్రావిన్స్ ఆఫ్ థాయిలాండ్. ఇలా మనం కిందకు వచ్చేసినాక ఇక్కడ మొత్తం షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఎండ చాలా ఉంటుందండి, హ్యూమిడిటీ చాలా ఉంటుంది అసలు అక్కడ. మాకైతే అసలు రోహిణి కార్తెలో ఎండల్లాగే అనిపించాయి. సో ఇక్కడ క్యాప్ కొనుక్కున్న వాళ్ళు క్యాప్ కొనుక్కుంటున్నారు. టూర్కి వెళ్ళే ముందే క్యాప్స్, సన్ స్క్రీన్, లోషన్స్ లాంటివి కూడా తీసుకువెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవాలన్నప్పుడు పిల్గ్రిమ్ సెంటర్లో ఎప్పుడైనా సరే మనకు కాస్ట్ ఎక్కువగానే చెప్తారు, టూరిజం స్పాట్ కాబట్టి. కావలసిన మనమే తీసుకెళ్తే మంచిది. మేమైతే అలాగే ఇంట్లోంచి క్యాప్ అనేది తీసుకొని వెళ్ళాము. అక్కడ నేను తీసినటువంటి కొన్ని ఇమేజెస్ని యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మా హోటల్కి వెళ్ళిపోతున్నాము. మాకు ఈవెంట్ కోసం వచ్చాం కాబట్టి మా కోసం 7 స్టార్ హోటల్ బుక్ చేశారు. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఈవెంట్కి అటెండ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మేము ఈ విధంగా సిటీ టూర్ అనేది చేసాము. సో నెక్స్ట్ డే సిటీ టూర్లో మేము ఏమేమి చేసామో ఏంటో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. Thank you for watching my all videos. Thank you for your great support. Please like, share and subscribe my channel.